వెల్కమ్ బ్యాక్. ఇండియాలో మరో కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. మెడికల్ హబ్గా పేరు పొందిన హైదరాబాద్ నుంచే రెండో టీకా రెడీ అవుతోంది. అతి తక్కువ ధరకు రాబోతున్న ఈ వ్యాక్సిన్ టీకా మార్కెట్లో వార్కు సిద్ధమవుతోంది. ఎందుకే వ్యాక్సిన్ ఏంటి, ఎప్పుడు మార్కెట్లోకి రాబోతోంది? కరోనా వ్యాక్సిన్ రేసులో మరో కంపెనీ. అతి తక్కువ ధరకే కోవిడ్ వ్యాక్సిన్. మరో మేడ్ ఇన్ ఇండియా టీకా సిద్ధం. హైదరాబాద్ నుంచి రెండో వ్యాక్సిన్. దేశంలో సెకండ్ వేవ్ కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ థర్డ్ వేవ్ వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కరోనాను ఎదుర్కోవడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం వ్యాక్సిన్. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ టీకా అందించే ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. ఇప్పటికే మన దేశం నుంచి రెండు టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రజలకు వేగంగా అందించే పనిలో నిమగ్నమైంది సర్కార్. ఈ క్రమంలోనే భారత్లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్లోనే ఆ టీకా సిద్ధమవుతోంది. అది కూడా ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్ల కంటే అతి తక్కువ ధరలో. అందుకే ఈ వ్యాక్సిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకా అభివృద్ధి చేసింది. ఇక ఈసారి నగరంలోని మరో ఫార్మా కంపెనీ అయిన బయోలాజికల్ ఈ సంస్థ వంతొచ్చింది. కోర్బేవాక్స్ పేరుతో ఈ కంపెనీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. టెక్సాస్ కి చెందిన బెలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తో కలిసి ఆర్బిడి ప్రోటీన్ సబ్ యూనిట్ అభివృద్ధి చేసింది బయోలాజికల్ ఈ సంస్థ. ఇది ఇప్పటికే 2 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగా అందులో మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం 3వ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రావడానికి రెడీ అవుతోంది. ఈ టీకా కొనుగోలు కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే బయోలాజికల్ ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. 300 మిలియన్ డోసుల కోసం, అంటే 30 కోట్ల డోసులకు ముందస్తు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో డోసుకు 50 రూపాయల చొప్పున మొత్తం 1500 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా చెల్లించాలని కూడా నిర్ణయించింది. రెండో దశలో కరోనా విలయం, వ్యాక్సిన్ల కొరత, టీకా విధానంపై విమర్శల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ కోసం బయోలాజికల్ కేంద్రానికి ప్రపోజల్స్ పంపింది. దానిని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పరిశీలించి ఆమోదించేందుకు రికమెండ్ చేసింది. రీసెర్చ్, డెవలప్మెంట్, కాస్ట్ పరంగా స్వదేశీ టీకా తయారీ కంపెనీలను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా ఆ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ రకాల స్టడీస్ కోసం బయోలాజికల్ ఈ కంపెనీకి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా 100 కోట్ల రూపాయలు అందించింది. దేశంలో ఆగస్టు నాటికి రోజుకు 1 కోటి డోసుల వ్యాక్సిన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆలోపు కోర్బేవాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కోర్బేవాక్స్ టీకాలను ఉత్పత్తి చేసి నిల్వ చేస్తామని ప్రకటించింది బయోలాజికల్ ఈ కంపెనీ. అంటే ఆగస్టు తర్వాతే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అయితే 2022 వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఇతర వ్యాక్సిన్లకు దీనికి తేడా ఏంటి? ఇది వ్యాక్సిన్ల కొరతను తీర్చనుందా? ఏంటి దీని ప్రత్యేకత? బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కోర్బేవాక్స్ వ్యాక్సిన్ ప్రస్తుతం కేంద్ర అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. ఇది అన్ని రకాల అనుమతులు పొంది మార్కెట్లోకి వస్తే ఇప్పుడున్న ఇతర వ్యాక్సిన్లలోకెల్లా అత్యంత చవకైన వ్యాక్సిన్ కానుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే రేటు 400 రూపాయలు కాగా ప్రైవేట్ ఆసుపత్రులకు 600 రూపాయలకు అందిస్తోంది. ఇక భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్
రాష్ట్ర ప్రభుత్వాలకు 600 రూపాయలకు అందిస్తూ ఉండగా దీని ధర ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద 1200 రూపాయలుగా ఉంది. ఇక మన దేశంలో అనుమతి పొందిన విదేశీ వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ వి ఒక్క డోసు వెల 995 రూపాయలుగా ఉంది. వీటన్నింటితో పోల్చితే బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కోర్బేవాక్స్ అతి తక్కువ ధరకే లభించనుంది. కోర్బేవాక్స్ సింగిల్ డోస్ ధర కేవలం 250 రూపాయలు మాత్రమే. అంటే 2 డోసులకు కలిపి 500 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అందుకే ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే దీని ధర చాలా తక్కువని చెప్పక తప్పదు. రేటు తక్కువ కదా, ఎఫెక్ట్ ఉండదేమోనన్న అనుమానాలు అవసరం లేదంటోంది కంపెనీ. ఈ వ్యాక్సిన్ కోర్బేవాక్స్ SARS-CoV-2 వైరస్కు వ్యతిరేకంగా రూపొందిందని చెబుతోంది. సాధారణంగా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కరోనా సోకుతుంది. స్పైక్ ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా ఈ వ్యాక్సిన్ను రూపొందించారు. వైరస్ మన శరీరానికి ప్రవేశించే క్రమంలో ఈ కోర్బేవాక్స్ రక్షణ వలయంగా నిలుస్తుంది. తద్వారా కరోనా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ల తయారీకి ఉపయోగించిన ఫార్ములానే ఈ వ్యాక్సిన్ తయారీలో కూడా ఉపయోగించారు. ఈ వ్యాక్సిన్ దేశీయంగా ఉత్పత్తి చేసినప్పటికీ వ్యాక్సిన్ పై పరిశోధన కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ పరిధిలోని బెలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారం తీసుకున్నారు. ఈ టీకా తయారీ కోసం గత ఏడాది ఆగస్టులో బీసీఎం తన ప్రొడక్షన్ సెల్ బ్యాంకును బయోలాజికల్ ఈ సంస్థకు బదిలీ చేసింది. దీని సహకారంతో ఇప్పటికే మొదటి 2 దశల క్లినికల్ ట్రయల్స్ దిగ్విజయంగా పూర్తయ్యాయి. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా జూలై చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే ఇది అందుబాటులోకి రానుంది. నిజానికి కరోనా వ్యాక్సిన్ను మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ సెకండ్ వేవ్ రాగానే అందరూ పరుగులు పెట్టారు. అయితే అప్పటికి అవసరానికి తగినంత ప్రొడక్షన్ కాకపోవడంతో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సెకండ్ వేవ్ భయాన్ని వాడుకుని వ్యాక్సిన్ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేశాయి. కానీ ఇప్పుడు కోర్బేవాక్స్ ను తక్కువ ధరకే అందిస్తామని బయోలాజికల్ ఈ సంస్థ ప్రకటించడంతో వ్యాక్సిన్ల మధ్య రేట్ల వార్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్బేవాక్స్ మార్కెట్లో వచ్చాక ఇతర కంపెనీలు కూడా రేట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్బేవాక్స్ పై బయోలాజికల్ ఈ సంస్థ ప్రయోగాలు ఎలా సాగుతున్నాయి? దేశీయ టీకాకే ఈ సంస్థ పరిమితమైందా, లేదంటే విదేశీ వ్యాక్సిన్లను కూడా తయారు చేస్తోందా? అసలు టీకాల తయారీలో ఈ కంపెనీకి ఉన్న అనుభవం ఎంత? కోర్బేవాక్స్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టారు. ఇది 18 నుంచి 80 సంవత్సరాల వయసున్న వారికి వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతో పాటు రోగనిరోధక శక్తిని, భద్రతను పెంచుతోందని ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్ ద్వారా అంచనాకు వచ్చారు. గత ఏడాది నవంబర్ 2వ వారం నుంచి కోర్బేవాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. మొదటి 2 ప్రయోగాల్లో భాగంగా 2 డోసుల వ్యాక్సిన్ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చారు. ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ లో మొత్తం 360 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్టు సంస్థ తెలిపింది. ఇందులో 18 నుంచి 65 సంవత్సరాల మధ్యవారు ఉన్నట్టు పేర్కొంది. మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు 2వ డోసు వేయగా వ్యాక్సిన్ సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా తేలినట్టు సంస్థ చెప్పుకొచ్చింది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇటు జాన్సన్ అండ్ జాన్సన్ డెవలప్ చేసిన టీకాను కూడా మన దేశంలో బయోలాజికల్ ఈ సంస్థే ఉత్పత్తి చేయనుంది. ప్రతి ఏటా 60 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, కెనడా సంస్థ ప్రావిడెన్స్ థెరప్యూటిక్స్ కు చెందిన mRNA టీకాను మన దేశానికి తీసుకురావడానికి, ఆ టీకాను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి కూడా డీల్ కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థను 1953లో డాక్టర్ డివికే రాజు స్థాపించారు. 1962లోనే ఇది వ్యాక్సిన్ల తయారీలోకి ప్రవేశించింది. ఎన్నో వ్యాధుల నిర్మూలనకు పెద్ద ఎత్తున డిపిటి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసింది.
భారతదేశంలోని ప్రధాన వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద టెటానస్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా పేరొందింది. ఇది ఇప్పటివరకు డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బి, హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా 5-in-1 వ్యాక్సిన్లను రూపొందించింది. ఈ వ్యాక్సిన్లు 100కి పైగా దేశాలకు సరఫరా అవుతున్నాయి. గత 10 ఏళ్లలో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అతి తక్కువ ధరకే వ్యాక్సిన్ అందించబోతోంది. కోర్బోవాక్స్ వచ్చాక పరిస్థితి ఎలా ఉండబోతోంది? కేంద్రం ఈ వ్యాక్సిన్ ఎలా సరఫరా చేయబోతోంది? టీకా పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం సమీక్షించబోతోందా? ఓవైపు వ్యాక్సిన్ కోసం భారీ డీల్స్ కుదుర్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్ సరఫరా విధానంపై పునరాలోచనలో పడినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత విధానంపై అనేక రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిని పరిష్కరించే మార్గాలనే అన్వేషిస్తున్నట్లు సమాచారం. మన దేశంలో 18 నుంచి 44 ఏళ్ల వయసుల వారికి వ్యాక్సిన్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉండడం, మరోవైపు వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. మొత్తంగా వ్యాక్సినేషన్ 2వ దశ అనుకున్న ఫలితాలను ఇవ్వలేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇదే అంశంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వ్యాక్సిన్ల సేకరణ విషయంలో కేంద్రం చొరవ తీసుకుంది. అందులో భాగంగానే బయోలాజికల్ ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ కంపెనీ వ్యాక్సిన్లకు ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు లభించకపోయినా కేంద్రం భారీ సంఖ్యలో టీకాలను కొనడానికి ముందుకు రావడం ప్రభుత్వ వైఖరిలో మార్పును సూచిస్తోంది. ముందస్తు ఆర్డర్తో పాటు వ్యాక్సిన్లను నిల్వ చేయడం కోసం బయోలాజికల్ ఈ కంపెనీకి 1500 కోట్ల రూపాయలు కేటాయించడమే దానికి నిదర్శనం. వ్యాక్సిన్ల సేకరణకు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో రాబోయే 2-3 నెలల్లో ఉత్పత్తి మెరుగయ్యే అవకాశం ఉంది. ఈలోగా కేంద్రం వ్యాక్సిన్ సరఫరా విధానాన్ని సమీక్షించుకునే అవకాశం ఉంది. మొదటి దశలో 45 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్రమే వ్యాక్సిన్లు సేకరించి అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. తర్వాత 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తూ కేంద్రం కొత్త విధానాన్ని ప్రకటించింది. వ్యాక్సిన్ల సేకరణ విషయంలో రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో కంపెనీలు కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలను ప్రకటించాయి. ఈ దశలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం గాడి తప్పింది. ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అనేక రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు వ్యాక్సిన్ విధానంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్రం తన విధానం మార్చుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రాలకు సరఫరా చేసే వ్యాక్సిన్ల ఖర్చును కేంద్రం భరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు మన దేశంలో అందుబాటులో ఉండగా విదేశాల్లో WHO ఆమోదం లభించిన ఫైజర్, మోడర్నా లాంటి ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా శరవేగంగా అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. సో ఏదేమైనా మూడో వేవ్ వార్తలు భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఇటు కోర్బేవాక్స్తో పాటు అటు మరిన్ని విదేశీ టీకాలు అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మరింత స్పీడప్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.